ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బైక్ అయితే ఆటోలో నుంచి దించేసాం ఫ్రెండ్స్. మీకు కీ ఆన్ చేసి చూపిస్తాను, ప్రాబ్లం ఏంటో అని చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక కోడ్ వస్తుందండి, సెన్సార్ది. ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కోడ్. ఈ కోడ్ రాకూడదు. అంటే ఈ బైక్కి ప్రాబ్లం ఏంటంటే వైరింగ్ అన్నా ఉండాలి, లేకపోతే మోటార్ అన్నా చెడిపోవాలి. ఇది మీకు ఇప్పదీసి మొత్తం కంప్లీట్గా చెక్ చేసి చూపిస్తాను. ఇంకోటి, చాలామంది ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ బైకులను చూడంగానే కాస్త కంగారు పడతారు, భయపడతారు. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇది కూడా మీరు నేర్చుకోవచ్చు. ఆల్రెడీ ఇంకో బండి కూడా వైరింగ్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని కూడా చేస్తున్నాను అనమాట. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు 2 సార్లు నొక్కితే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ టాండూరులో కొన్నారనమాట. అయితే టాండూరు ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, మా దగ్గర అయితే మెకానిక్ లేడు, పరిగిలో ఒక మెకానిక్ ఉన్నారంటే వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని నా నంబర్ తీసుకొని యూట్యూబ్ ఛానల్లో చూసిన తర్వాత వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత మన దగ్గర బండి అయితే తీసుకొచ్చారు. బండి అయితే ఇప్పుడు నేను ఇప్పి చూపిస్తాను మీకు ఏమేం ప్రాబ్లం ఉందా అనేది. ఆ తర్వాత దానికి ఈ విషయం మొత్తం మీకు వివరిస్తాను. డిక్కీ అయితే ఓపెన్ చేశాను. ఛార్జర్ అయితే బాగానే ఉంది, బోర్డు కూడా ఉందన్నమాట. అది పెట్టిన తర్వాత చెక్ చేయాలి. కాకపోతే ఈ బోల్ట్స్ అన్ని ఇప్పేసి లోపల వైరింగ్ ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేయాలి. డిక్కీ ఊడదీసిన తర్వాత మెయిన్ చెక్ చేయాల్సింది ఎంసీపీ అండి. ఎంసీపీ ఒకవేళ బాగుంది అంటే మనకు ఈ వైర్లు అనేది మనం తొలగించుకోవాలి. తొలగించిన తర్వాత లోపల చూసుకుంటే మనకు చాలా డస్ట్ అనేది ఉంది. ముందు క్లీన్ చేసుకుంటే మనకు వర్క్ అనేది ఎలా అయిందనేది తెలుస్తుంది. రెండవది ఏంటంటే ఈ క్లిప్స్ చెక్ చేసుకోవాలి. ఈ క్లిప్ కరెక్ట్గా ఉందా లేదా అని. దాని తర్వాత బ్యాటరీ అంతా చెక్ చేసుకున్న తర్వాత మనకు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. ముందుగా దీనికి మొత్తం క్లీన్ చేసుకుందాం. మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. దీనికి వాటర్తో క్లీన్ చేయొద్దండి. మామూలు బట్ట తీసుకొని లేకపోతే బ్రష్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. వాటర్ ఒకవేళ వాడితే ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్కి వాటర్ అనేది పడి రాదు. వాటర్ సర్చింగ్ చేయించాడు కూడా చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి మీరు. దుమ్ము ధూళి అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఫస్ట్గా చెక్ చేయాల్సింది బ్యాటరీ కప్లర్స్. ఆ బ్యాటరీ కప్లర్స్ చెక్ చేయాలంటే మనకు మల్టీమీటర్ చాలా అవసరం. మల్టీమీటర్కి మనము 200 ఫామ్స్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక వైర్ అనేది లోపల పెట్టుకోవాలి. ఇంకో వైర్ ఉంటుంది కదా, ఇంకో వైర్ నుంచి మనం ఇలా టచ్ చేసి చూడాలి అన్నమాట. టచ్ చేస్తే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాటరీ వోల్టేజ్ మరియు పవర్ స్టోరేజ్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. 50 పైన అబోవ్ ఉంటే మనకు బ్యాటరీ మంచిగా ఉన్నదని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇది చెక్ చేసే పద్ధతి ఇదండి. చూస్తున్నారు కదా, మనం బ్యాటరీ చెక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే 200 ఆమ్స్లో మనం పెట్టుకోవాలి. 1000 ఆమ్స్లో పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సెట్ కాదు. బ్యాటరీ అయితే బాగుంది. కాకపోతే వైర్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయని చూస్తే వైర్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. కంట్రోలర్ కూడా బాగానే ఉంది, చెక్ చేశాను. కాకపోతే కంటిన్యూటీలో ఎక్కడన్నా డ్యామేజ్ అయిందా అనేది కాస్త తెలుస్తలేదు. ఇంకా దీనికి చెక్ చేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది. పెట్రోల్ వర్జన్ అయితే మనకు తొందరగా అయితే ఫాల్ట్ అనేది మనకు తెలుస్తుంది. కాకపోతే ఎలక్ట్రిక్ వర్జన్కి అయితే చాలా కష్టం అవుతుంది. దానికి పైగా ఎండ కూడా బాగా కొడుతుంది. అయితే దానికి ఎప్పుడైనా సరే మనము ట్రైనింగ్ తీసుకుంటే, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ట్రైనింగ్ తీసుకుంటే మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. నేను తూప్రాన్ వెళ్ళినప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాను. కనీసం 1 వీక్ అక్కడ ఉన్నాను. కాకపోతే వైరింగ్ గురించే చాలా నాలెడ్జ్ ఇచ్చారనమాట. ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. అది ఎలా ట్రైనింగ్ ఇస్తారనేది, ఎలా ఫిట్టింగ్ చేస్తారనేది మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఈసీఎం కంటిన్యూటీ చెక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ కొంచెం డౌట్ వచ్చి చూశాను. కాకపోతే ఇక్కడ ఈ కవర్ అనేది ఇట్లా అడ్డంగా ఉంటుంది. నాకైతే ఇక్కడ ప్రాబ్లం అయితే అర్థం కాలేదు. ఈ కవర్ తీసిన తర్వాత ఇక్కడ దొరికింది ఫాల్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వైర్స్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఈ వైర్స్ అనేది మొత్తం జాయింట్ చేసిన తర్వాత మీకు ప్రాబ్లం ఇంకేమైనా ఉందా, లేకపోతే ప్రాబ్లం ఇదేనా అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం వైర్లు అనేవి డ్యామేజ్ అయిపోయినాయి.
కాకపోతే నేను జర చూడ్డానికి నాకు వీలు ఎందుకు కుదరలేదు అంటే ఈ కవర్ అనేది ఇలా అడ్డంగా ఉంటుంది మనకు ప్రతి బండికి. కాకపోతే చూడ్డానికి జర కనపడలేదు. కంటిన్యూ చేసిన తర్వాత నాకు ఇది కనిపించింది. వైర్స్ అయితే మొత్తం కంప్లీట్గా జాయింట్ ప్రాపర్లీ చేసేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం 3 వైర్లు 4 వైర్లు డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు మనము వెహికల్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. ముందుగా అయితే తాళం అయితే ఆన్ చేసేద్దాం. మనకి ఇక్కడ సెన్సార్స్ మీటర్ అనేది మనకు సిగ్నల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. చూడండి మోటార్ మీకు రన్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ప్రాబ్లం అనేది ఇక్కడ ఉండేది. కాకపోతే అది ప్రాబ్లం అయితే షార్ట్ అవుట్ చేశాను. బండి కంప్లైంట్ అయితే మనకు అరెస్ట్ అయిపోయింది. కాకపోతే బండి మొత్తం దుమ్ము ధూళి అనేది మొత్తం ఉందన్నమాట. బండికి వాషింగ్ కరెక్ట్గా చేసి మొత్తం ఫిట్ చేస్తాం. ఎందుకంటే బండి కస్టమర్కు తీసుకునేటప్పుడే చెప్పాను, బండి మొత్తం శుభ్రం చేసి మీకు నీట్గా వర్క్ చేసి ఇస్తానని. ఈ వైర్లు అయితే మనం జాయిన్ చేసాము. కాకపోతే ఇక్కడ స్లీవ్ అనేది వాడాలి. మీకు ఒక పాత స్విచ్ బైక్ తీసుకున్నాను అనమాట. ఆ స్విచ్లో ఈ స్లీవ్ ఉంటుంది. ఆల్రెడీ ఒక కట్ చేసిన స్లీవ్ అయితే నేను తీసుకున్నాను. దీనికి ఇలా జాయిన్ చేసి పెట్టుకుంటే మనకు ఎక్కడ టచ్ అయ్యి మళ్ళీ ప్రాబ్లం అనేది రాదు. మన దగ్గర చాలామంది నమ్మకంతో వస్తారు. వచ్చిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. అందుకోసం నేను జర టైం తీసుకొని కంప్లీట్గా చేసిస్తానమాట. స్లీవ్ అనేది ఇలా కంప్లీట్గా వేసుకుంటే మనకు ఎక్కడ టచ్ అయినా కానీ మనకు డ్యామేజ్ అనేది జరగదు. ఇలా కంప్లీట్గా ప్రాపర్గా స్లీవ్ వేసుకుంటే మనకు వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. బైక్ అయితే ఛార్జింగ్ మోడ్లో పెట్టాను ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అది మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఛార్జ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఛార్జ్ బాక్సులు ఇంత పెద్దగా ఉండాలి. ఇంకోటి ఇలా దొడ్డుగా ఉండాలి వైర్లు. మీకు కనిపిస్తుంది కదా, ఇలా దొడ్డు వైర్లు ఉంటే మనకు ఛార్జింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైకులకు ఛార్జింగ్ కరెక్ట్గా కాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అది చిన్న చిన్న సాకెట్లో పెట్టేసి చాలామంది ఇబ్బంది పెడుతుంటారు. కాకపోతే 3 పిన్ ఛార్జర్స్ మనకు ఉంటేనే మనకు కరెక్ట్గా ఛార్జ్ అవుతుంది బైక్. ఇంకోటి కరెక్ట్గా ఛార్జ్ అయితే మీకు మైలేజ్ అనేది బాగా వస్తుంది, లేకపోతే మైలేజ్ అనేది అసలు రాదు మీకు. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలక్ట్రానిక్ బైక్కి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సాల్వ్ చేసాం. బండి అయితే స్టార్ట్ అయిపోయింది. కస్టమర్ కూడా ఫోన్ చేశాను, ఆయన వస్తున్నారని చెప్పారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కాస్త కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. మీ ఊరు పేరు కూడా రాయండి, నేను మీకు ప్రత్యేకంగా హై చెప్తాను. మీరు గనక మీ దగ్గర కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటే గనక మీరు రిపేర్ చేయించుకోవాలని మీకు అనిపిస్తే మన దగ్గర రావచ్చు. అలాగే నా డిస్క్రిప్షన్లో మీకు నా వాట్సాప్ నెంబర్ పెడతాను, అక్కడ నుంచి మీరు మెసేజ్ కూడా చేయొచ్చు, కాల్ కూడా చేయొచ్చు. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.